నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. సంక్రాంతి అనుకున్నాం, వచ్చేసింది, వెళ్ళిపోయింది. అయితే 3 సినిమాలు సంక్రాంతి బ్లాక్ బస్టర్ అన్నారు. అయితే ఆ 3 సినిమాల్లో సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఏదో చూసేద్దామా? సంక్రాంతి పర్వదినం వస్తుందంటే చాలు అందరికీ పండుగే. ప్రధానంగా సినీ పరిశ్రమకు చెందిన వారు తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేయాలని, భారీ కలెక్షన్లు కొల్లగొట్టాలనే ప్రణాళికతో వస్తారు, వెళ్తూ ఉంటారు. అయితే సంక్రాంతి సెలవులు వచ్చేసాయి కాబట్టి సినిమాలకు పర్వాలేదు అనే టాక్ వచ్చినా ఆ కలెక్షన్స్తో బయటపడొచ్చనే భావంతో నిర్మాతలు కూడా ఉంటారు. అయితే టికెట్ ధరలు అధికంగా ఉండటంతో కుటుంబంతో సహా ఎవరూ థియేటర్లకు వచ్చే పరిస్థితి కనబడడం లేదు అని చెప్పేసి ఆల్రెడీ మనం చూసేసాం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలతో ముందుకొచ్చేశారు. అయితే ఈ మూడిటిల్లో 10వ తారీఖు, 12వ తారీఖు, 14 తేదీల్లో ఈ సినిమాలు విడుదలయ్యాయి. కథ పాతదే అయినా కొత్తగా చెప్పిన దర్శకుడు 10న విడుదలైన గేమ్ చేంజర్ ఆకట్టుకోలేకపోయింది. శంకర్ కాలం చెల్లిన కథనాలకు రామ్ చరణ్తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మెగా అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. అయినా శంకర్ మాత్రం తాను తీసిన కథ 5 గంటలు వచ్చిందని, నిడివి వల్ల కట్ చేయాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చారు. థియేటర్లన్నీ ఖాళీగా కనపడ్డాయి. మొదటి రోజు మాత్రం 186 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అప్పన్న పాత్ర మినహా సినిమాను శంకర్ తన స్థాయిలో తీయలేకపోయారు. 12వ తేదీన విడుదలైన డాకు మహారాజ్ సినిమా కథ పాతదే అయినా కొత్తగా చెప్పాడు దర్శకుడు బాబీ. కథలు అందుబాటులో లేనప్పుడు కొత్తగా చెప్పడానికే ప్రయత్నించాడు. బాలయ్యను చాలా స్పెషల్గా, స్టైలిష్గా చూపించడం, ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాలన్నీ కలిపి అభిమానులకు సంక్రాంతి పండగలా అనిపించింది. బాలయ్యను విభిన్నంగా చూపించడంలో బాబీ విజయవంతమైతే అయ్యాడు. ద్వితీయార్థంలో తడబడ్డ అనిల్ 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆద్యంతం కామెడీతో ఇట్టే ఆకట్టుకుంది. అయితే ద్వితీయార్థంలో సినిమా కాస్తంత సాగదీతగా అనిపించడంతో పాటు మొదటి భాగం ఉన్నంత స్థాయిలో లేదు. ద్వితీయార్థాన్ని తీయడంలో అనిల్ రావుపూడి తడబడ్డాడు అనేది మాత్రం కనిపించింది. హాస్యం ఆకట్టుకునే స్థాయిలో లేకపోవడంతో పాటు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా గుర్తు పెట్టుకునే అంత హాస్యం అయితే కాదు. వెంకీ కామెడీ టైమింగ్ బాగుంది. కాకపోతే సరదాగా ఈసారి సినిమా చూసి రావచ్చు, కానీ టికెట్ ధరలు మాత్రం అడ్డుపడుతున్నాయి. ప్రభుత్వాలు ఇకనైనా మారి టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి సామాన్యులు కూడా అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా రంగాన్ని దూరం చేయొద్దు అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి సంక్రాంతికి భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్న బాలయ్యే ఈ ఏడాది సంక్రాంతి విజేత అని డబుల్ హ్యాట్రిక్ రంగం సిద్ధం చేసుకున్నాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.